హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలాగ ఉన్నారు? సో ఇవాళ మనం డే అనేది శివాజీ పార్క్తో స్టార్ట్ చేస్తున్నాం. డే 4 చాలా ఎనర్జెటిక్గా. సో చక్కగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. చక్కగా పక్షులు అనేవి పాడుతుంటాయి. చక్కగా దాంట్లో మనం అందరం కూడా ఇక్కడ యోగా అనేది చేస్తాం యాజ్ ఇట్ ఈస్గా. యోగా ముగించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది మనకి ఇస్తారు. సో ఇంటికెళ్ళిన తర్వాత ఇంటికొచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ 4 డ్రై ఫ్రూట్స్, మనకి ఆల్మండ్స్, 4 వాల్నట్స్, అదే విధంగా 4 రెజిమెన్స్. సో ఇవన్నీ కూడా నైట్ సోక్ చేసిన తర్వాత వాటర్‌తో పాటు మనం తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ కూడా మనకి ప్యాంక్రియాస్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. బాడీలో కొలెస్ట్రాల్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇదే మనది యోగా నుంచి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ టేకెన్ ఇన్‌పుట్ ఫుడ్. నెక్స్ట్ హాట్ వాటర్ విత్ లెమన్, జింజర్ అండ్ పుదీనా. సో పుదీనా ఇవన్నీ కూడా ఫేస్‌ని బాగా క్లీన్ చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది. అదే విధంగా జింజర్ అనేది మనకి హెల్త్‌కి చాలా మంచిది. లెమన్ అనేది మీ అందరికి తెలుసు ఫ్యాట్ కట్టర్. సో నెక్స్ట్ మనం వచ్చినప్పటికి టిఫిన్‌లో మనకి కాబులి చనా, అదే విధంగా కొన్ని కట్ చేసిన ఆనియన్స్, అదే విధంగా కొన్ని కట్ చేసిన కుకుంబర్. సో ఇది లైట్ డైట్ అనమాట. సో లైట్ డైట్ తీసుకోవడం వల్ల ఫైబరస్ ఫుడ్ కాబట్టి మనకి ఈజీగా అరుగుతుంది. అదే విధంగా ఈజీగా మనకేంటంటే డైజెస్ట్ సిస్టమ్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది ఒక్కో రోజు ఒక్కోటి మనం తీసుకోవచ్చు. ఒకరోజు ఓట్స్ ఉప్మా తీసుకోవచ్చు, ఒకరోజు చన్నా తీసుకోవచ్చు, ఒకరోజు కాబులి చనా తీసుకోవచ్చు. బేసింగ్ ఆన్ ద డే అండ్ బేసింగ్ ఆన్ ద ప్రిఫరెన్స్ మనం తీసుకొని దాని ఇంటేక్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి లంచ్‌లో మనం ఒక చిన్న బౌల్‌తో బ్రౌన్ రైస్ అనేది తీసుకుంటాం. అదే విధంగా 30 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్. సో మన లంచ్‌లో మనకు బ్రౌన్ రైస్, దాల్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఆకుకూర గానీ, పాలకూర ఏదైనా సరే. అదేవిధంగా కర్డ్‌లో మనం కంపల్సరీగా ఏదో ఒకటి. సో ఒకరోజు కుకుంబర్ గానీ, లేకపోతే ఒకరోజు క్యారెట్ గానీ, ఒకరోజు బీట్రూట్ గానీ, డే వైస్‌గా చేంజ్ చేస్తుంటే మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే విధంగా తినడానికి ఇంట్రెస్ట్ కూడా మనకి కలుగుతుంది. సో ఈ విధంగా అనేది మనం లంచ్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో బ్రౌన్ రైస్ ఎందుకు ఇంటేక్ చేస్తారు అంటే, దానికి మెయిన్ కారణం అంటే బ్రౌన్ రైస్ మనం కొంచెం తిన్నా సరే మన కడుపు అనేది నిండిపోతుంది. నెక్స్ట్ మకానా 30 గ్రామ్స్ ఓన్లీ. మకానా ఈస్ జస్ట్ ఫర్ గివింగ్ ఎ ఎన్హాన్స్‌మెంట్ అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ ఫ్యాట్ బర్నర్. సో నెక్స్ట్ నైట్‌కొచ్చినప్పటికి మనకి డిన్నర్. సో డిన్నర్‌లో మనం తీసుకుంది ఏంటంటే బ్రౌన్ రైస్ విత్ దాల్. దాన్ని మనం స్ట్యూలో తయారు చేస్తాం. స్ట్యూలో కంటే కొంచెం జ్యూసీ ఫార్మాట్‌లో తయారు చేస్తాం. సో ఇది తీసుకోవడం వల్ల మన డైజెస్ట్ సిస్టమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతో పాటుగా వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్‌లో కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ అనేది మనం తీసుకున్నాం. సో ఈ గ్రీన్ పీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకేంటంటే ఒకటి టేస్ట్ ఎన్హాన్స్‌మెంట్ కోసం. ఇంకోటేంటంటే ఇందులో చిన్న సాల్ట్, పెప్పర్ మాత్రమే ఎయ్యాలి. ఇంకేమి కూడా ఎయకూడదు. ఇంకోటేంటంటే రైతా అంటే కర్డ్‌లో మనం ఏంటంటే బీట్రూట్ ఇప్పుడేశారు. సో బీట్రూట్ ఏసి మనం తీసుకున్నట్టయితే స్కిన్ గ్లోయింగ్‌గా వస్తుంది. బాడీలో ఇంప్యూరిటీస్ అనేవి పోతాయి. సో అదే విధంగా ప్రతిరోజు నా మీల్స్‌లో మీరు చూసుంటారు వీడియోస్‌లో. డే 1 నుంచి కూడా 2 టైమ్స్ కంపల్సరీగా కర్డ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి డైట్ ప్లాన్ అనేది ఇవాళ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.